ఈరోజు భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశంలో రాజ్యాంగాన్ని రచించి సృష్టించి పేద బడుగు వర్గాలకు హక్కులను పొందుపరిచి ప్రతి పౌరుడు కూడా జీవించే విధానాన్ని క్షుణ్ణంగా పొందుపరిచి ఒక మహానుభావుడిగా నిలిచినటువంటి బిఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈరోజు భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం లాంటి దేశంలో రాజ్యాంగాన్ని రచించి సృష్టించి పేద బడుగు వర్గాలకు హక్కులను పొందుపరిచి ప్రతి పౌరుడు కూడా జీవించే విధానాన్ని క్షుణ్ణంగా పొందుపరిచి ఒక మహానుభావుడిగా నిలిచినటువంటి బిఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకొని మన పిల్లలకు రాబోయే తరాలకు రాజ్యాంగ విలువలను రాజ్యాంగం యొక్క ఉద్దేశాన్ని తెలియజేసే విధంగా అందరూ కూడా మాట్లాడుతూ చదువుకుంటూ తెలిసిన విషయాలను వేరే వాళ్లకు తెలియచేయాలి కాబట్టి అందరూ దానిని గుర్తించి పాటుపడాలని అంబేద్కర్ని ప్రపంచ దేశాలలో ఒక మహానుభావుడిగా కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఉందన్నారు. నేషనల్ జస్టిస్ డేతో న్యాయాన్ని పరిరక్షించుకోవడం, నిర్దోషులను దోషులుగా చిత్రీకరించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని పుల్లారావు తెలిపారు. న్యాయ వ్యవస్థలో కూడా పెను మార్పులు వచ్చే విధంగా అందరూ పాటుపడాలని, ఎదుటివారికి సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని ఈరోజు ఎన్జీ కాలేజ్ వాకర్స్ పక్షాన ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి వెంకన్న, యూసుఫ్ అలీ, బాబా, మిర్యాల యాదగిరి, గిరిజ, డాక్టర్ సుబ్బారావు ఇంకా చాలామంది వాకర్స్ మిత్రులు పాల్గొనడం జరిగింది. గుడ్ మార్నింగ్. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా చిరస్మరణీయులు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత పౌరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాకర్స్ మిత్రులందరూ కూడా నేను శుభోదయం. ఈరోజు ఒక మంచి రోజు. ఈరోజు మనందరం కూడా కలుసుకోవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాన్స్టిట్యూషన్ డే, దీన్నే న్యాయ వ్యవస్థ డే కూడా అని అంటారు. మరి భారత ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒక మనకి విలువైన ఆయుధం. ఇది దాన్ని రచించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు, ద వరల్డ్ ఫేమస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన్ని గుర్తుంచుకోవటం, ఆయన బుక్ను గుర్తుంచుకోవటం, మన హక్కులను మరొకసారి పునరాలోచింపజేయటం. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ యొక్క ప్రచురణలో ఉన్నటువంటి ఆ భాగాలన్నీ కూడా మరి నిజంగా చదివిన వాళ్ళు ఒక్కసారి నెమరు వేసుకుంటే దానిలో ఉన్న అంశాలు నిజంగా ఎంతో ప్రతిభావంతం చేసేవి. ఒక పౌరుడికి కావాల్సినటువంటి ఈ మానవుడికి సంబంధించిన హక్కులు కాలరాయకుండా మరి చేజారకుండా చేసేటటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కాన్స్టిట్యూషన్ చదువుకొని పిల్లలకు, రాబో తరాలకు దానిలో ఉన్న ఆ ప్రచురణ కూడా మనందరం కూడా చదువుకొని వారిని చదివించి ఆ ప్రభావితం చేసే విధంగా మనందరం కూడా మరి దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు దానిలో ఉన్న టేస్ట్ను మనం రుచి చూస్తూ కూడా ఎప్పుడు చదవాలి, చదివే మనకు ముఖ్య భాగం అని చెప్పేసి పిల్లల్లో ఆ చదువు గురించి చెప్పే విధానం కూడా చేయాలని ఈ సందర్భంగా మరి న్యాయ వ్యవస్థను కూడా ఒకవైపు, ఎందుకంటే ప్రజల న్యాయాన్ని కోరుకుంటాడు. ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా ఒక నిర్దోషి జైలు పాలవుతుంది. అలాంటి కాకుండా ఆ హక్కులను ఇటు న్యాయ వ్యవస్థలో కలుపుకొని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరంగా గారు. మీరు ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని రావడం, మా మధ్యలో పెట్టడం నిజంగా ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు సార్.